సిమిలర్ యాక్టివిటీ ఉన్నది లెడ్ టెట్రా ఎస్టేట్ PbOAc taken for lead tetra estate LTA lead tetra estate ఇచ్చిన HAO4 రెండిటి యొక్క యాక్షన్ సేమ్ ఓకేనా ఇందులో మెయిన్ గా HAO4 ఇస్తే ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ HAO4 ఇందులో గ్లైకాల్ సిస్టమ్ గ్లైకాల్ 11 ఓకే ఇలా గ్లైకాల్ ఏ గ్లైకాల్ అందాం నాన్న దీన్ని రెండు వైజ్ పక్క పక్కన ఉంటే ఏమంటాం విసినల్ గ్లైకాల్ కే మళ్ళీ అన్నిటికి కాదు విసినల్ 1,2 గ్లైకాల్ ఓకే ఇది ఎవరు కావచ్చు సిస్ గ్లైకాల్ అవ్వచ్చు ట్రాన్స్ అవ్వచ్చు సిస్ అన్న ట్రాన్స్ ఏదైనా ఉండని ఓకే ఇందులో నౌ ద రియేజెంట్ HAO4 ఆర్ లెడ్ టెట్రా ఎసిటేట్ ఏదైనా ఇవని ఇమిడియట్లీ వాట్ ఎవర్ బాండ్ ఇన్ బిట్వీన్ కార్బన్ బాండ్ ఈస్ దేర్ కార్బన్ ఉందిగా నౌ దిస్ ఈజ్ అండర్గోస్ క్లీవేజ్ క్లీవ్ అయిన తర్వాత ఈ లోన్ పెయిర్ తోటి ఉన్నటువంటి దిస్ వన్ ఫార్మ్స్ బ్యాక్ పై బాండ్ ఇయర్ బ్యాక్ పై బాండ్ కంప్లీట్ గా కట్ అవుతుంది నాన్న కట్ అయిన తర్వాత ఏముంది ఈ సి ఉంది ఇక్కడ బ్రాంచ్ ప్లస్ ఇక్కడ C2 నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఈ ఆక్సిజన్ ఉంది కదా then that oxygen forms as a double bond O కంప్లీట్ గా ఈ CC బాండ్ క్లీవ్ అవుతుంది మిగతాది ఏదైనా ఉండండి నీకు అవసరం లేదు కదా విసినాలు ఉండాలి పక్క పక్కన పోయొచ్చు కదా పక్క పక్కన పోయొచ్చు అలా కాకుండా C ఇయర్ OH C ఇయర్ OH దీనికి HAO4 ఇచ్చాను అనుకో నో క్లీవేజ్ నాన్న ఇలా మీకు 1,2 గ్లైకాల్ సిస్టమే ఉండాలి 1,2 గ్లైకాల్ సిస్టమే ఉండాలి ఓకే ఇది కట్ అయిపోయి ఇక్కడ ఈ లోన్ పేరుతో డబుల్ బాండ్ ఇలా డబుల్ బాండ్ చూడండి CC బాండ్ యు ఆర్ గెటింగ్ వాట్ ఇయర్ కార్బోనైల్ కాంపౌండ్స్ ఓకేనా గ్లైకాల్ ఎలా ప్రిపేర్ చేసాం మనం నిన్న చెప్పాను మీకు గ్లైకాల్ ప్రిపరేషన్ ఆస్మియం టెట్రా ఆక్సైడ్ బేయస్ రియేజెంట్ కానీ లేక పెరాక్సైడ్ ఈ కండిషన్ లో గ్లైకాల్స్ వస్తాయని ఇచ్చా తర్వాత HAO4 తో క్లీవేజ్ లెడ్ టెట్రా ఎస్టేట్ సరే మరి ఎలా ఈ CC బాండ్ క్లీవ్ అవుతుంది ఒక గ్లైకాల్ విసినల్ గ్లైకాల్ ఒక బాండ్ క్లీవ్ అవ్వడానికి ఒక HAO4 రిక్వైర్డ్ ఎలా రిక్వైర్డ్ అయితే మెకానిజం చూస్తే మనకు క్లారిటీ ఉంటుంది సో విల్ సీ ద మెకానిజం HAO4 మెలాప్రేట్ రియేజెంట్ పరాయిడిక్ యాసిడ్ ఆక్సిడేషన్ అన్న ఓకేనా విల్ సీ ద మెకానిజం C here C here what is there here OH here OH then HAO4 iodine here OH group double bond O here what one more double bond O okay now here in this case here oxygen lone pair ready to donate here orbital empty d orbital now whenever bond ready to form here bond undergoes cleavage చూడు ఈ లోన్ పేర్ here empty d orbital is there iodine లో empty orbital లోన్ పేర్ డొనేట్ అవుతుంది సో అప్పుడు ఆక్సిజన్ కి ఐయోడిన్ మధ్యలో బాండ్ కదా దెన్ C
సి ఇయర్ ఇయర్ ఓహెచ్ క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి మెకానిజాన్ని. ఇయర్ హెచ్ ఇయర్ అయోడిన్. ఓకే, నవ్ ఇయర్ డబుల్ బాండ్ ఓ ఇయర్ ఓహెచ్ ఇయర్ డబుల్ బాండ్ ఓ ఇయర్ ఓ. ఇది బాండ్, ఇది బాండ్. ఇది ఎవరు? ఇది అప్రోచ్ అవుతుందిగా లైక్ దిస్. ఇది అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ బాండ్ క్లీవ్ అవుతుంది నాన్న. దీన్నే రాసుకుంటే ఏమైంది ఆన్సర్? వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ బాండ్ బాండ్. ఇయర్ ఆక్సిజన్ ఇయర్ అయోడిన్. చెప్పండి డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ ఓహెచ్. ఇగో డబుల్ బాండ్ యాజ్ ఇట్ ఈస్. నౌ దిస్ ఓ బికమ్ వాట్? ఈ హెచ్ ఉంది కదా, హెచ్ ట్రాన్స్ఫర్ టు ఇయర్ హెచ్ ప్లస్. ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైంది? ఓహెచ్. దెన్ ఇన్ బిట్వీన్ అయోడిన్ అండ్ ఆక్సిజన్ న్యూ బాండ్ కదా, ఫామ్ అయిందా? ఎస్. అగైన్ వాట్ ఈస్ దేర్ ఇయర్? వన్ మోర్ ఓహెచ్ ఈస్ దేర్. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? అగైన్ ఇయర్ లోన్ పేర్, వన్స్ అగైన్ ఇయర్ బాండ్, అగైన్ ఇయర్ బాండ్ అండర్ గోస్ క్లీవేజ్. జాగ్రత్త చూసుకోండి. ఇయర్ ఎంటీ, ఈ అయోడిన్ పైన ఎంటీ ఆర్బిటల్ ఉంటుంది నాన్న. ఇయర్ లోన్ పేర్, ఈ లోన్ పేర్ ఎంటీ ఆర్బిటల్ డొనేట్ అవుతుంటే ఆక్సిజన్ కి అయోడిన్ మధ్యలో బాండ్. ఓకేనా? నౌ సి సి ఇయర్ సి ఇయర్ ఓ ఆల్రెడీ ఇయర్ బాండ్. నెక్స్ట్ వన్ ఏమైంది? ఇయర్ దిస్ ఇస్ డబుల్ బాండ్ ఓ. ఇక్కడ ఆల్రెడీ వాట్ ఈస్ దేర్ ఇయర్? OH group. Here also OH. Now next year what? OH కదా. ఇప్పుడు ఇయర్ బాండ్ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఓ ఈ బాండ్ క్లీవ్ అవడానికి రెడీగా ఉంది. ఈ బాండ్ అప్రోచ్ అవుతుంది అంటే ఈ ఆక్సిజన్ కి డొనేట్ అవుతుంది. బాండ్ క్లీవేజ్. దీన్నే రాసుకుంటే ఏమైంది ఆన్సర్? నౌ చెప్పండి. సి దాన్నే రాస్తాను నేను, కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ ఓ అయోడిన్, నవ్ ఇయర్ ఓ ఇయర్ అయోడిన్. ఎందుకంటే వాట్ ఎవర్ దిస్ హైడ్రోజన్ మైగ్రేట్ టువర్డ్స్ ఆక్సిజన్, whatever hydrogen H plus and transfer to O minus. Now ఇప్పుడు ఏమైంది నాన్న? here double bond O, here OH, here OH, here OH. But ఒకే సెంటర్ పైన more than one OH ఉంటే ఏమైంది? Unstable. On same center more than one OH unstable, immediately removal of water. సరేనా? వాటర్ రిమూవ్ అయింది, గుర్తుపెట్టుకోండి, మైనస్ వాటర్. ఇప్పుడు ఏమైంది ఆన్సర్ చెప్పండి. ఇయర్ సి బాండ్, ఇయర్ సి సి, ఇయర్ ఓ ఇయర్ అయోడిన్ బాండ్. చెప్పండి ఇంకా ఏముంది? ఇయర్ డబుల్ బాండ్ ఓ ఇయర్ ఎవర్ OH. ఓకేనా? ఇది ఇంటర్మీడియట్. ఇప్పుడు ఎవరు ఫామ్ అయ్యారు? సైక్లిక్ ఇంటర్మీడియట్. సైక్లిక్ ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. ఫామ్ అయిందా లేదా? ఎస్, సైక్లిక్ ఇంటర్మీడియట్ ఇస్ ఫామ్. HF ఫర్ మెకానిజం రాస్తున్న, జాగ్రత్త చూసుకోండి మీకు. ఎందుకంటే ఎలా కార్బన్ క్లీవ్ అవుతుందో క్లారిటీ ఉండాలి కదా. మరి అది క్లీవ్ అవుతుందని బ్లైండ్ గా చెప్పడం కాదుగా, ఎలా క్లీవ్ అవుతుందో చూపిస్తున్నా. మరి ఇప్పుడు అయోడిన్ తో అటాక్ అయిన ఆక్సిజన్ ఎవరి ఆక్సిజన్? గ్లైకాల్ లో ఉన్న ఆక్సిజన్ గుర్తుపెట్టుకోండి. ఇవి గ్లైకాలియే, అవునా కదా? గ్లైకాల్. ఇప్పుడు మరి ఏమైంది? ఈ బాండ్ పోలరైజ్ అవుతుంది. ఓకే, సో మీన్స్ దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ రెడీ టు క్లీవ్ హియర్. అప్పుడు దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ రెడీ టు మైగ్రేట్ హియర్. ఎప్పుడైతే ఇది ఓల్డ్ బాండ్ క్లీవ్ అయితే దీనికి కాంపన్సేట్ అవ్వాలి కదా. సో ఈ బాండ్ ఇక్కడ క్లీవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఏమైంది?
ఇటు క్లీవ్ అవ్వడంతో ఇది మైనస్, ఇది ప్లస్. ఇటు క్లీవ్ అవ్వడంతో మైనస్. ఈ మైనస్ ఈ ప్లస్ కలిపి ఐ న్యూట్రల్. వన్స్ అగైన్ ఇయర్ బాండ్ క్లియర్ గా రాస్తున్నా, ఇది ఈ బాండ్ క్లివేజ్. ఎందుకంటే అన్నిటిపైన లోన్ పేర్స్ ఉన్నాయి కదా. లోన్ పేర్ రిపల్షన్స్ ఆర్ దేర్. దీనివల్ల బాండ్ క్లీవ్ అవుతుంది. సో ఇది క్లీవ్ అయితే ఓ మైనస్, ఇది క్లీవ్ అయితే సి ప్లస్, ఇది డబుల్ బాండ్ అయింది క్లియర్ గా. ఓ మైనస్ సి ప్లస్, ఈ రెండు డబుల్ బాండ్. సి మైనస్ ఓ ప్లస్, ఇది డబుల్ బాండ్, ఇది ఐ. క్లియర్ గా ఉంది కదా. క్లీవ్ అయ్యేది. సరేనా, క్లీవ్ అవుతుందిగా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ నౌ. ఇప్పుడు బాండ్ క్లీవ్ అయితే ఏమైంది, సి. సి ఇయర్ దిస్ ఈజ్ అ డబుల్ బాండ్ ఓ ప్లస్ సి డబుల్ బాండ్ ఓ. రిమైనింగ్ వాట్, HiO3. HiO4 కన్వర్టెడ్ టు HiO3. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, ఏంది ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినాయి నానా, ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినాయి మెకానిజం లో చెప్తారా? సో నౌ ఈ కేసులో HiO4 కన్వర్టెడ్ టు HiO3. ఇయర్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 7. ఇయర్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 5. ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్, 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంటీజర్ క్వశ్చన్ వస్తున్నాయిగా, ఇంటీజర్ క్వశ్చన్ వస్తే జాగ్రత్త. ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిందంటే 2 ఎలక్ట్రాన్. మెకానిజం క్లియర్ గా ఉంది ఉందా? సో వన్స్ అగైన్ ఇక్కడ అయోడిన్ ఎంటీ ఆర్బిటాల్, ఇక్కడ ఆక్సిజన్ లోన్ పేర్, ఆక్సిజన్ కి అయోడిన్ మధ్యలో బాండ్, ఇలా ఆక్సిజన్ కి అయోడిన్ మధ్యలో బాండ్ ఫామ్ అయ్యే సందర్భాల్లో ఈ ఆక్సిజన్ పైన హెచ్ దీనికి వస్తుంది. ఎందుకంటే ఈ పై బాండ్ క్లీవ్ అవుతుందిగా, ఓ అదే రాసింది. ఓ న్యూ బాండ్, ఓ కి అయోడిన్ కి న్యూ బాండ్. నౌ దిస్ ఓ బికమ్ OH. అగైన్ నెక్స్ట్ లోన్ పేర్ ఇయర్, ఈ లోన్ పేర్ ఇక్కడ ఎటాక్ అవుతుంది అంటే అగైన్ సేమ్ కండిషన్, OH ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ విధంగా సైక్లిక్. కానీ ఒకే సెంటర్ పైన గుర్తుపెట్టుకోండి, అయోడిన్ సెంటర్ పైన 3 OH ఉన్నాయి. ఇక్కడే కాదు, జనరల్గా ఇక్కడ లెస్ ఇమీడియట్ వాటర్ రిమూవల్, ఇయర్ బాండ్ క్లివేజ్ ఇది. ఇప్పుడు ఈ లోన్ పేర్ రిపల్షన్ అయోడిన్ ఇమీడియట్ బాండ్ క్లివేజ్, ఇది బాండ్ అయితే ఇలా 3 క్లివేజ్ అయిపోయినాయి ఎట్ ఏ టైం. ఈ కార్బన్ బాండ్ క్లీవ్ అయిపోయి కార్బోనైల్ గ్రూప్ కార్బోనైల్. దిస్ ఈస్ ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ HiO4. ఓకే, HiO4 మెకానిజం అంటే అలా చూసుకోండి. ఇప్పుడు ఏంది, ఒక బాండ్ చూడండి, ఇక్కడ మీకు ఇంటీజర్ క్వశ్చన్ వస్తుందని చెప్పిన, ఏంది ఒక బాండ్ క్లీవ్ అయితే ఎన్ని మోల్, 1 మోల్ రిక్వైర్డ్ కదా. ఇవి 2 కార్బోనైల్ కాంపౌండ్. ఇంటీజర్ క్వశ్చన్ ఉంది చూడండి, చాలా సార్లు క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మోల్ HiO4 వస్తుంది, ఇది 1. గుర్తుపెట్టుకోండి, ఒక విసినల్ బాండ్ క్లీవ్ అవడానికి 1 మోల్ HiO4 అవసరం. సరేనా, ఓకే. నౌ మరి ఇంకేమన్నా, లెడ్ టెట్రాఎస్టేట్ కూడా సేమ్ అన్నగా, లెడ్ టెట్రాఎస్టేట్ సేమ్ అన్నాగా. మరి ఇప్పుడు ఏంది మెకానిజం, లెడ్ టెట్రాఎస్టేట్ మెకానిజం చెప్పండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ గ్లైకాల్, lead tetraestate, Pb, OAC, 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 OAC. సరేనా, here acidic nature, H plus ion, acetic ion immediately removes as acetic acid. అలా acetic acid గా రిమూవ్ అవుతుంది. Whenever acetic acid removal, new bond between oxygen and lead, new bond between oxygen and lead. C. Now here O, here Pb, OAC, OAC, again OAC. Here what is there, OH. Next give చెప్పండి నాన్న. Again what happened, this OH and here H both removed. OH లో H, lead state లో acetate. Again that releases as what, acetic acid.
Now new bond between lead and oxygen. Here O. Now lead here, what is there here? OAC, here also OAC. Now new bond. Here also what is our answer? Cyclic intermediate. What is your answer, Nana? Cyclic intermediate is there. Cyclic intermediate is there. Okay na? Cyclic intermediate. Right? మరి ఇప్పుడే అనుకున్నాం లోన్ పేర్ రిపల్షన్. అవునా? Immediately what happened here? Bond cleavage. Here these electrons are bond. చెప్పండి. These electrons are here. Now these electrons are here. ఇలా. సో అంటే CC బాండ్ క్లీవ్ అవుతుందా లేదా? క్లియర్ గా క్లీవ్ అవుతుంది. Then our answer here C double bond O plus ఎవరు నాన్న C double bond O. Now remaining lead PB OAC taken to. ఇలా చూడండి HAO4 ఇచ్చిన lead estate ఇచ్చిన బాండ్ క్లీవేజ్. సరేనా? lead tetra estate. ఇక్కడ కూడా ఏమైంది చెప్పండి మనకి? గ్లైకాల్ నుంచి 1 మోల్ ఏమైంది ఇప్పుడు? C double bond O, C double bond ఇక్కడ ఎవరు నానా? డైఎస్టేట్. ఇప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ lead ఎంత? 4. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ 2. ఇయర్ టు ఇయర్ చేంజ్ ఏందిరా? 2 ఎలక్ట్రాన్ అమ్మ. అంటే మెకానిజం రాస్తే క్లారిటీ వస్తుంది. మీరు HAO4 అయిన 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మేషనే. అడ్వాన్స్ వాళ్ళు జాగ్రత్త వినాలే. మెయిన్స్ కు నీట్ కి డైరెక్ట్ గా వస్తాయి కట్ చేసి, కానీ ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ అడ్వాన్స్ వాళ్ళు చాలా జాగ్రత్త వాళ్ళ దగ్గర పెట్టుకొని వినండి. 2 ఎలక్ట్రాన్స్ ఇది, ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే ఇంటీజర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మొలారి మనకి, అవి ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ 2, ఇక్కడ ఎన్ని మోల్స్ వస్తున్నాయో చూసుకోవాలి. ఇది lead tetraestate మెకానిజం, HAO4 మెకానిజం కదా. ఇప్పుడు చెప్పండి క్వశ్చన్, ఇందులో ఇది ఇంటర్మీడియట్ ఫామ్ అవ్వడానికి ఈ గ్లైకాల్స్ ఎలా ఉంటే ఈజీగా ఫామ్ అయింది? ఈ 2 OH ఒకవైపు ఉంటే ఫామ్ అయిద్దా, వేరువేరుగా ఆపోజిట్ ఉంటే ఫామ్ అయిద్దా? ఈ 2 ఒకేసారి రావట్లేదు చూడండి. 1 OH తర్వాత ఇంకో OH అటాక్ అయింది. అంటే సిస్ అయినా కావచ్చు, ఇది ట్రాన్స్ అయినా కావచ్చు. కాకపోతే సిస్ ఉంటే తొందర అవుతుంది, ట్రాన్స్ ఉంటే లేట్ అవుతుంది. కనుక ఈ రియాక్షన్ ఏమైంది? ఎవరు? సిస్ గ్లైకాల్ సిస్టమ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ట్రాన్స్ గ్లైకాల్. గుర్తుపెట్టుకోండి, సిస్ ట్రాన్స్ 2 రియాక్ట్ అయితే నానా. చాలా మంది సిస్సే అవుతుంది అనుకుంటారు, తప్పు. ఎందుకంటే మెకానిజం ఉంది, 1 by 1 యాడ్ అవుతుంది, 2 ఒకేసారి రాలే. చాలా మంది ఏం చేస్తారు, ఇది తీసుకొని అయ్యో ఇక్కడ సైక్లిక్ ఇంటర్మీడియట్ వచ్చింది అంటే